హాయ్ అండి. ఈ వీడియోలో 5 ఇయర్స్ పాపకి కోట్ మోడల్ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా మనం లైనింగ్ క్లాత్ అయితే తీసుకోవాలి. లైనింగ్ క్లాత్ మనకి 5 ఇయర్స్ పాప కాబట్టి 1/2 మీటర్ అయితే సరిపోతుంది. లైనింగ్ని ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి. ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండేలా చేసుకోవాలి. తర్వాత కోట్ పొడవు అనేది మార్కింగ్ చేసుకోవాలి. నేను పొడవు వచ్చేసి ఖర్చుతో కలిపి 13 ఇంచులకి అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను. ఈ 13 ఇంచుల మార్కింగ్ అయితే రెండు వైపులా చేసుకోవాలి. అలాగే బాడీ లూజ్ వచ్చేసి 8 ఇంచులకు మార్కింగ్ చేసుకుంటున్నాను. ఈ బాడీ లూజ్ కూడా ఖర్చుతో సహా 8 ఇంచులకి మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు షోల్డర్ వచ్చేసి 5 ఇంచులకి అయితే మార్కింగ్ చేసుకోవాలి. షోల్డర్ మనం బోట్ నెక్ కోసం ఫుల్ షోల్డర్ కొలత అయితే తీసుకోవాలి. అలాగే ఆర్మ్ డౌన్ వచ్చేసి 5 ఇంచులకి అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను. మనం బాడీ లూజ్ వచ్చేసి 8 ఇంచులకు మార్కింగ్ చేసుకున్నాం కదా, అందులో 6 ఇంచులు అనేది చెస్ట్ లూజ్కి, అలాగే ఎక్స్ట్రా 2 ఇంచులు అనేది ఖర్చు కోసం అయితే మార్కింగ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ మార్కింగ్లను కలుపుకొని చంక రౌండ్ అనేది తీసేసుకోవాలి. అలాగే కింద వచ్చేసి 1/2 ఇంచుకి అయితే వీడియోలో చూపిస్తున్న విధంగా మార్కింగ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా క్రాస్గా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వలన మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. అలాగే ఇప్పుడు నెక్ కోసం మనం 2.5 ఇంచులకి అయితే మార్కింగ్ చేసుకోవాలి. అలాగే మిగిలిన 2.5 ఇంచులు అనేది షోల్డర్ కోసం అయితే వదిలేయాలి. అలాగే నెక్ డౌన్ వచ్చేసి 2 ఇంచులకి అయితే మార్కింగ్ చేసుకున్నాను. ఇలా మార్కింగ్ చేసుకున్నాక బాక్స్ అనేది డ్రా చేసుకోవాలి. తరువాత కింద నుండి ఇలా పైకి మనం క్రాస్గా అయితే ఇలా షేప్ అనేది పెట్టేసుకోవాలి. మనకి ఏ షేప్ కావాలో ఆ షేప్ అయితే మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన కట్ వర్క్ మార్కింగ్ అయితే చేసుకుందాం. ఇలా ఏదైనా ఒక బాటిల్ మూత తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ వర్క్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా కట్ వర్క్ షేప్ అనేది డ్రా చేసుకున్నాక నెక్ వదిలేసి మిగిలిన మార్కింగ్ పైన కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా నెక్ వదిలేసి షోల్డరు మిగిలిన భాగం అంతా మనం కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఇలా కటింగ్ చేసేసుకున్నాక బ్యాక్ నెక్ని అయితే మనం తీసేసుకొని పక్కనైతే పెట్టేసుకొని ఇలా ఫ్రంట్ నెక్ని ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవడం వల్ల మనకి మార్కింగ్ అనేది రెండు వైపులా పడుతుంది. తర్వాత మధ్యలోకి కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని బ్యాక్ నెక్ కోసం నెక్ డీప్ అనేది 2 ఇంచులకి అయితే మార్కింగ్ అయితే చేసుకొని మనం రౌండ్ షేప్ అనేది కట్ చేసుకోవాలి. తరువాత లైనింగ్ క్లాత్ తీసుకొని ఒరిజినల్ క్లాత్ పైన వేసి కటింగ్ అయితే చేసుకోవాలి. కట్ చేసుకునేటప్పుడు లైనింగ్ కంటే 1/2 ఇంచు ఎక్కువ ఉండేలా కటింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ అలాగే బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే మనకి వచ్చేస్తుంది. మనం కట్ చేసుకునేటప్పుడు నెక్ మాత్రం కట్ చేయకూడదు. నెక్ అలాగే వదిలేసి మిగిలిన పార్ట్ అంతా మనం కట్ చేసుకొని ఇలా పక్కనైతే పెట్టేసుకోవాలి. నెక్ కట్ చేస్తే మనకి కుట్టుకునేటప్పుడు కష్టమవుతుంది. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ కోసం ముందుగా లైనింగ్ క్లాత్ని వీడియోలో చూపిస్తున్న విధంగా డబుల్ ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. అలాగే ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండేలా చూసుకోవాలి. హ్యాండ్ కటింగ్ వచ్చేసి షోల్డర్ దగ్గర చిన్న పఫ్ వస్తుంది. అలాగే మిగిలిన హ్యాండ్ అనేది ఎల్బో హ్యాండ్ అనేది వస్తుంది. అలాగే హ్యాండ్ పొడవు వచ్చేసి 6 ఇంచులకి అయితే మార్కింగ్ చేసుకోవాలి. అలాగే 1/2 ఇంచ్ అనేది ఖర్చు కోసం మార్కింగ్ చేసుకోవాలి. అలాగే హ్యాండ్ లూజ్ వచ్చేసి 4.5 ఇంచులకి అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ పైన స్కేల్తో మనం డ్రా చేసుకోవాలి. అలాగే ఆర్మ్ డౌన్ వచ్చేసి 3 ఇంచులు అయితే సరిపోతుంది. చిన్నపిల్లలు కాబట్టి 3 ఇంచులకి అయితే మనం ఆర్మ్ డౌన్ మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలాగా మార్కింగ్లను మనం స్కేల్తో అయితే కలిపేసుకోవాలి. అలాగే హ్యాండ్ లూజ్ వచ్చేసి 4.5 ఇంచులకి మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ 4.5 ఇంచుల నుంచి ఇంకొక 2.5 ఇంచులకి అయితే మనం ఎక్స్ట్రా అయితే మార్కింగ్ చేసుకోవాలి ఖర్చు కోసం. అదేవిధంగా కింద వైపు కూడా మనం ఇంకో 2 ఇంచులు అనేది ఖర్చు కోసం అయితే మార్కింగ్ చేసుకొని ఈ మార్కింగ్లను అయితే మనం నీట్గా స్కేల్తో అయితే కలిపేసుకోవాలి. ఇలా స్కేల్ యూజ్ చేయడం వల్ల మనకి మార్కింగ్ అనేది నీట్గా వస్తుంది. ఇలా స్కేల్తో మార్కింగ్ చేసేసుకున్నాక మనం పఫ్ కోసం 3 ఇంచులకి మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇలా 3 ఇంచులకి మార్కింగ్ చేసుకుని మనం ఒక బాక్స్ అయితే డ్రా చేసుకోవాలి. బాక్స్ లోపల నుండి 1 ఇంచుకి అయితే మళ్ళీ మనం మార్కింగ్ అయితే చేసుకొని మనం రౌండ్ అనేది తీసుకోవాలి. ఇలా రౌండ్ తీసుకున్నాక మన హ్యాండ్ షేప్ అనేది ఇచ్చేసుకొని కటింగ్ అయితే చేసేసుకోవాలి. అంతేనండి, మనకి బ్లౌజ్ హ్యాండ్ కటింగ్ కూడా వచ్చేస్తుంది.
బ్లౌజ్ హ్యాండ్ అనేది షోల్డర్ దగ్గర చిన్న పఫ్ వచ్చి అలాగే మిగిలిన హ్యాండ్ అనేది ఎల్బో హ్యాండ్ అయితే వస్తుంది. మనం నీట్గా కట్ చేసేసుకున్నాక మనం ఎక్కడైతే బాక్స్ డ్రా చేసుకున్నామో అక్కడైతే చిన్న కటింగ్ అయితే ఇచ్చేసుకోవాలి. ఈ కట్ చేసుకోవడం వల్ల మనం హ్యాండ్కి పఫ్ అనేది ఎక్కడి వరకు ఇవ్వాలనేది మనకి తెలుస్తుంది. ఇలా కట్ చేసుకున్నాక మనం హ్యాండ్ని వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకున్నాక మనం 4 ఇంచులకి అయితే మార్కింగ్ చేసుకొని ఆ 4 ఇంచుల మార్కింగ్ పైన కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవడం వల్ల హ్యాండ్ పైన మనం ప్లెయిన్ క్లాత్ అనేది వేసుకొని కింద 4 ఇంచులకి అనేది మనం అంచు వేసుకుంటే హ్యాండ్ లుక్ అనేది బాగుంటుంది. ఇలా హ్యాండ్ కటింగ్ అనేది మనకి వచ్చేసాక ఒరిజినల్ క్లాత్ పైన హ్యాండ్ అనేది వేసుకొని కటింగ్ అయితే చేసేసుకోవాలి. అంతేనండి, మనకి హ్యాండ్స్ కటింగ్ అనేది వచ్చేస్తుంది. ఇంకొంచెం చూసారా, వీడియోలో చూపిస్తున్న విధంగా కింద వైపు మనం అంచు అనేది వచ్చేలాగా కటింగ్ అయితే చేసుకుంటే హ్యాండ్ కటింగ్ అనేది బాగుంటుంది. ఇప్పుడు స్టిచ్చింగ్ కోసం ముందుగా ఫ్రంట్ పార్ట్ని అయితే తీసుకోవాలి. ఒకవేళ మన దగ్గర బక్రం లేనట్లయితే ఇలా ఏదైనా వేస్ట్ క్లాత్ని తీసుకొని ముందు వేస్ట్ క్లాత్, దానిపైన ఒరిజినల్ క్లాత్, దానిపైన లైనింగ్ క్లాత్ అయితే వేసుకొని మనం నీట్గా కట్ వర్క్ పైన కుట్ అయితే వేసేసుకోవాలి. ఇలా కట్ వర్క్ పైన మనం నీట్గా కుట్ అనేది వేసేసుకున్నాక ఎక్స్ట్రా క్లాత్ని అయితే కట్ చేసేసుకోవాలి. ఇలా ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా అయితే కట్ చేసుకోవాలి, లేదంటే కుట్టు పైకి అయితే కటింగ్ అయితే వచ్చేస్తుంది. తరువాత క్లాత్ని తిప్పేసుకొని కట్ వర్క్ పైన ఇంకొక కుట్టు అయితే వేసేసుకోవాలి. ఇలా 2 వైపులా కుట్టేసుకున్నాక మనం షోల్డర్ దగ్గర కూడా కుట్టు అనేది వేసేసుకోవాలి. షోల్డర్ దగ్గర కూడా కుట్టు వేసేసుకున్నాక ఎక్స్ట్రా క్లాత్ అనేది మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు థ్రెడ్ కూడా పెట్టుకొని మనం ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇలా థ్రెడ్ పెట్టి స్టిచ్ వేసేసుకున్నాక ఫ్రంట్ పార్ట్ని పక్కన పెట్టుకొని బ్యాక్ పార్ట్ని అయితే తీసుకోవాలి. బ్యాక్ నెక్ కూడా కింద వైపు ఒరిజినల్ క్లాత్ అలాగే పైన లైనింగ్ అనేది వేసుకొని ఫస్ట్ నెక్ చుట్టూ స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇలా నెక్ చుట్టూ స్టిచ్ అనేది వేసుకున్నాక మనం క్లాత్ని అయితే తిరిగేసేసుకోవాలి. ఇలా తిరిగి వేసుకున్నాక ఇంకొక కుట్టు అయితే వేసేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఫస్ట్ అయితే మనం నెక్ని అయితే స్టిచ్ అయితే వేసేసుకొని ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసుకొని నెక్ని అయితే తిరిగేసేసుకొని ఎక్స్ట్రా కుట్టు కూడా వేసేసుకొని తరువాత చుట్టూ కూడా ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇలా చుట్టూ కూడా ఒక స్టిచ్ అనేది వేసేసుకున్నాక ఎక్స్ట్రా ఉండే క్లాత్ని కూడా కట్ చేసేసుకోవాలి. ఇలా ఎక్స్ట్రా ఉండే క్లాత్ని కూడా కట్ చేసేసుకున్నాక షోల్డర్ కింద స్ట్రైట్గా 6 ఇంచులకి డాట్ అయితే పెట్టుకోవాలి. ఇలా డాట్ అనేది మనం 2 వైపులా అయితే వేసుకోవాలి. ఇలా డాట్స్ అనేవి 2 వైపులా వేసేసుకున్నాక మనం షోల్డర్ని అయితే జాయింట్ అయితే చేసేసుకోవాలి. షోల్డర్ జాయింట్ చేసుకునేటప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా క్లాత్ని అయితే ఒక దానిపై ఒకటి వేసుకొని స్టిచ్ అయితే వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఒరిజినల్ క్లాత్ అనేది 2 వైపులా ఒకేలా ఉండేటట్లు క్లాత్ అనేది వేసుకొని షోల్డర్ అయితే మనం జాయింట్ చేసేసుకోవాలి. తర్వాత మనం హ్యాండ్స్ అనేది అతికేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ స్టిచ్చింగ్ కోసం మనం హ్యాండ్ని 2 భాగాల కింద చేసుకున్నాం కదా, పై భాగాన్ని వచ్చేసి ఒరిజినల్ క్లాత్తో కలిపేసుకొని పక్కనైతే పెట్టేసుకోవాలి. తరువాత లైనింగ్ పైన వేసుకొని ఒరిజినల్ క్లాత్ కింద వేసుకొని మనం హ్యాండ్ కింద భాగాన్ని కూడా స్టిచ్చింగ్ అయితే వేసేసుకొని తరువాత ఇలా తిరగవేసుకొని ఇంకో స్టిచ్ అయితే వేసుకొని పై భాగాన్ని కింద భాగాన్ని జాయింట్ అయితే మనం చేసేసుకోవాలి. ఇలా జాయింట్ అనేది చేసేసుకున్నాక మనం పఫ్ అయితే పెట్టేసుకోవాలి. మనం పఫ్ కోసం ఆల్రెడీ టక్ అనేది పెట్టేసుకున్నాం కదా, ఆ టక్ దగ్గర నుంచి ఇలా చిన్న చిన్న ప్లీట్స్ అనేవి పెట్టుకొని మనం పఫ్ అయితే పెట్టేసుకోవాలి. ఇలా పఫ్ అనేది పెట్టేసుకున్నాక మన హ్యాండ్ అయితే జాయింట్ అయితే చేసేసుకోవాలి. హ్యాండ్ జాయింట్ చేసుకునేటప్పుడు పఫ్ అనేది షోల్డర్ దగ్గర వచ్చేటట్లు పెట్టుకొని జాయింట్ అనేది చేసుకుంటే నీట్గా ఉంటుంది, లేదంటే పఫ్ అటువైపు కానీ ఇటువైపు కానీ వెళ్ళిపోతుంది. ఫస్ట్ పఫ్ అనేది మధ్యలో పెట్టుకొని మనం స్టిచ్ అనేది వేసుకుంటే పఫ్ అనేది మనకి షోల్డర్ దగ్గర వస్తుంది. అంతే, 2 వైపులా హ్యాండ్ అనేది మనం జాయింట్ చేసేసుకోవాలి. అలాగే మన హ్యాండ్ని జాయింట్ చేసుకునేటప్పుడు కొంచెం కూడా లాగకుండా హ్యాండ్ అనేది జాయింట్ అయితే చేసుకోవాలి. తరువాత మనం 2 వైపులా జాయింట్స్ అయితే కలిపేసుకొని బ్యాక్ సైడ్ కింద వైపు ఇలా డబుల్ ఫోల్డింగ్ అనేది చేసుకొని ఒక స్టిచ్ అయితే చేసేసుకోవాలి. అంతేనండి,
కోట్ మోడల్ బ్లౌజ్ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనకి నచ్చిన డౌరీస్ అయితే మనం పెట్టేసుకోవచ్చు. అంతేనండి, కట్ వర్క్తో కోట్ మోడల్ బ్లౌజ్ అయితే రెడీ అయిపోతుంది. అలాగే నెక్స్ట్ పార్ట్ అనేది సెకండ్ వీడియోలో పెడతాను. మీకు ఈ వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.